హాయ్ ఫ్రెండ్స్, మేడిపండు చూడ మేలిమై ఉండును, పొట్టవిప్పి చూడ పురుగులుండును. మనం తినే ఆహారం, మనం తాగే నీరు, మనం పీల్చే గాలి అంతా కల్తీరా మామ. మనం తినే ఆహారము, మనం పీల్చే గాలి, మనం తాగే నీరు అంతా కెమికల్ మరియు రసాయనాలతో కూడి ఉన్నది, కల్తీ ఉన్నది. మార్కెట్లో పండించేవాడు తక్కువైతున్నారు, తినేవాళ్ళు ఎక్కువైపోతున్నారు. కల్తీతో పాటు ధరలు కూడా పెరుగుతున్నాయి. ఇది ఇలాగే కొనసాగిస్తే రేపు మనం సంపాదించి మన పిల్లలకిచ్చే ఆస్తి వాళ్ళ హాస్పిటల్ ఖర్చులకు సరిపోవు. పన్నీర్ నుండి బిర్యానీ దాకా, అల్లం వెల్లుల్లి పేస్ట్ నుండి ఐస్ క్రీమ్ దాకా, వాటర్ బాటిల్ నుండి కడాయి చాయ్ బిస్కెట్ దాకా, ఇలా అన్ని డూప్లికేట్, అంతా ఫేక్. ఎందుకంటే మీరు తినే పన్నీర్ అంతా కల్తీయే. వేల కిలోల నకిలీ పన్నీర్ దొరుకుతుంది. బిర్యానీలో వాడేది కుళ్ళిపోయిన మాంసం. మీ ఫేవరెట్ డిష్ లు ఏ గలీజ్ మీట్ తో చేస్తున్నారో తెలిస్తే వాంతులొస్తాయి. టేస్ట్ కోసం వాడే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నకిలీదే. ఎండకు ఐస్ క్రీమ్ తిందామంటే అది కల్తీనే. ఇవన్నీ విని తలనొప్పి వచ్చి దాహం వేసి వాటర్ బాటిల్ కొంటే అది కూడా డూప్లికేట్. ఈ ప్యాకేజ్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ తినడం వల్ల మన ఒంట్లో బ్లడ్ కాదు సార్, కెమికల్స్ రన్ అవుతున్నాయి. నేచర్ ఐడెంటికల్ ఫ్లేవర్, సబ్స్టెన్స్, థిక్నెస్, ప్రిజర్వేటివ్స్, ఎమల్సిఫైర్స్ అని చిన్న చిన్న అక్షరాలతో వాటికి సంబంధించిన నెంబర్స్ తో సహా ప్రింట్ చేసి మరీ అమ్ముతున్నారు సార్. కల్తీ చేస్తే మరణ శిక్ష పడుతుందని భయం వచ్చేలా గవర్నమెంట్ చట్టం తీసుకురావాలి సార్.